One and only CMR Shopping Mall, మియాపూర్లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించేటువంటి విషయంలో సమగ్ర ఆరోగ్య విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏకంగా 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ను అమలు చేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ చేసింది. దీని వెనుక ఉన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇందులో నిజమెంత, అసలు ఈ పథకాన్ని డిజైన్ చేయడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? జనసేన పార్టీ తెలంగాణ నేత శేర్లింగంపల్లి ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. మాధవరెడ్డి గారు నమస్తే. ఈ స్కీమ్కి సంబంధించి సమగ్ర ఆరోగ్య బీమా పథకం అని చెప్పింది. ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య బీమా పథకం అని చెప్పని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ అని గతంలో పెట్టారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేసింది. వీటన్నిటి మోడల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని చెప్పని మొత్తం హెల్త్ పాలసీ, హెల్త్ సెక్టర్ మొత్తాన్ని రీడిజైన్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు ఏపీ సర్కారు 25 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రతి ఒక్కరికి అమలు చేసింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ అంటున్నారు దీన్ని. సో ఏంటి అసలు ఈ హెల్త్ పాలసీ ఏంటి? దీని ఆలోచన వెనుకున్న కారణాలు ఏంటి? ఇలాంటి పాలసీ అని ఉండాలి సార్ ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన భారతదేశంలోనే కాదు సార్, బయట కంట్రీస్లో వెళ్ళినప్పుడు చాలా ప్రియారిటీ ఉంటారు ఇన్సూరెన్స్కి. ఎందుకంటే మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరుగుతుంది హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు మేము చూస్తున్నాం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ 20 నుంచి 30, 40, 50 లక్షలు బిల్ చేస్తుంది. ఒక సామాన్యుడు ఆ కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు సార్. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్యం సపోర్ట్ ఉండడం కోసమే ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం సార్. ఇప్పుడు జనరల్గా మీరు ఏ ప్రైవేట్ కంపెనీకి వెళ్ళండి ఇన్సూరెన్స్ ఉంటాయి. అలాగే కూడా విలేజ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో కూడా ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి అధినేత పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆలోచించారు సార్. గతంలో షణ్ముఖ వ్యూహంలో ఇది కూడా ఒక పార్ట్గా పెట్టినట్టున్నారు సార్. ఎందుకంటే ఇన్సూరెన్స్ అది కంపల్సరీ సార్ ప్రతి ఒక్కరికి. కింద లెవెల్ డైలీ లేబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా అందరికి కూడా ఇన్సూరెన్స్ అవసరం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం చెప్పలేము, లైక్ సీజనల్ డిసీజెస్ ఉండొచ్చు, లేదా సిస్టమేటిక్ డిసీజ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అన్నిటికి కూడా ఇన్సూరెన్స్ అనేది యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి ఇన్సూరెన్స్ ఉండాలి. అందులో ఆ ఒక్క ఉద్దేశంతోనే కళ్యాణ్ గారు దీని ఇన్సూరెన్స్ అనే స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. అంటే మనకి జనాభా ఎక్కువ, మన రాష్ట్రాల్లో కూడా యావరేజ్గా ఉత్తరాదిలో ఇంకా ఎక్కువ అనుకోండి. సో జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత, భరోసా కల్పించడం అనేది అసలు సాధ్యం కాదు. పొలిటికల్గా, పాలసీగా అమలు చేయడానికి ఇవన్నీ కూడా ఉత్తుత్తి హామీలు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సూపర్ 6 కావచ్చు, షణ్ముఖ వ్యూహం కావచ్చు, ఇవన్నీ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి వైసీపీ అంటారు. అలానే ఆరోగ్యశ్రీతో పోల్చి దీన్ని చెప్తున్నారు. ఏంటి డిఫరెన్సెస్ ఏంటి అందులో? ఒకటి సార్, అది సక్సెస్ అయిన తర్వాత విషయం సార్. మనం సంకల్పం ఉండాలి, మంచి చేయాలనే దాన్ని వెళ్తున్నాం. వీళ్ళు వైసీపీ, పేటీఎం లాంటి బ్యాచ్ లాంటి వాళ్ళు ప్రతి దాన్ని ఏది యూజ్ పెట్టినా కూడా అలాగే చెప్తారు. వాళ్ళు చేస్తే మాత్రం మంచిది, వీళ్ళు వేరే వాళ్ళు చేస్తే మాత్రం చెడుది. వాళ్ళ గురించి మాట్లాడదానికన్నా నేను సంకల్పం గట్టిగా ఉండాలి సార్. మనం చేయాలని ఇంటెన్షన్, మంచి చేయాలన్నప్పుడు ఆటోమేటిక్ అన్ని కూడా మంచి జరుగుతాయి సార్. ఈయన కాన్సెప్ట్ ఏంటి, సార్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎక్కడైనా హెల్త్ ప్రాబ్లం జరిగితే ఇప్పుడు 1000 మందికి ఇన్సూరెన్స్ చేసాం సార్, అది ఒక్కరికి యూజ్ అయిన చాలు. డబ్బు లేకనో, వైద్యం అందకనో చనిపోకూడదు, వాళ్ళకి యూజ్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ కళ్యాణ్ గారిది సార్. వాళ్ళదేమో 990 మందికి యూజ్ అవ్వట్లేదు కదా, ఒకరికే యూజ్ అవుతుంది అనేది వైసీపీ చూస్తున్నారు. సో ఈ ఇన్సూరెన్స్ యొక్క స్కీమ్ అనేది ఎడ్యుకేటర్స్లో మాత్రం చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సార్. నెక్స్ట్ మేజర్గా చూసుకుంటే ఆరోగ్యశ్రీ, అది లాస్ట్ టైం ఆరోగ్యశ్రీ కొన్ని హాస్పిటల్కి ఇచ్చారు, కొన్ని డిసీజెస్కి ఇచ్చారు. అది కూడా లిమిట్ పెట్టారు, ₹1,00,000 వరకే అని చెప్పారు. ₹1,00,000 ఈ రోజు మినిమం ఏ డిసీజ్ కూడా కావట్లేదు. డెంగ్యూ వస్తే కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 2-3 లక్షలు అవుతున్నాయి. అలా కాకుండా ఇవన్నీ ఆలోచించి, మీరు అన్నారు కదా సార్, పథకం అంటే ఏదో పేరుకు పథకాలు కాకుండా ప్రాపర్గా యూటిలైజ్ అవ్వాలి. ఒక 25 లక్షలు, 30 లక్షలు ఉంటే మాత్రమే యూటిలైజ్ అయ్యింది అన్న ఉద్దేశంతో కళ్యాణ్ గారు ఈ పథకం పెట్టారు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటివి వచ్చాయి సార్. ఒకటే ఇంట్లో 4గురికి కోవిడ్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 లక్షలు ఇంటూ 4 20 లక్షలు ఇక్కడే అవుతుంది. నువ్వు ₹1,00,000 పెడితే ఆరోగ్యశ్రీ ఏ విధంగా యూజ్ అయింది? సో అంటే గవర్నమెంట్ల మీద ఇది భారం అయ్యేటువంటి అంశం కాదా? ఇంత పెద్ద అంటే 25 లక్షలు ఒక మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారంటే అది బాధ్యత. అంటే చాలా వరకు ఇప్పుడు మనం చాలా ఇష్యూస్ గవర్నమెంట్ స్కీమ్స్లో చూస్తున్నాము. అవినీతి అనేది పెరిగిపోయింది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ దాన్ని తుడిచిపెట్టేటువంటి, సమగ్రంగా తీసేసేటువంటి పరిస్థితి లేదు. మీ నియోజకవర్గంలో కూడా ఒక వార్త వచ్చింది, అవినీతికి పాల్పడ్డారని. ఇంత 25 లక్షల స్కీమ్ అనేసరికి వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ ఉత్తుత్తి మాటలు, ఇవి దోపిడీ కోసం వేసుకుంటున్నటువంటి మార్గాలు అంటారు. అలా ఏం లేదు సార్. దీనికి సిస్టమేటిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనికి ఒక కంప్లీట్ బాడీ ప్యానల్, వాళ్ళని అనాలిసిస్ చేస్తారు. కానీ ఏదో ఒక రాత్రికి ఇంట్రొడ్యూస్ చేసిన ప్లాన్ కాదు సార్. రాత్రికి
మీలాగా వాళ్ళలాగా రాత్రి నైట్ ఒక 4 రూమ్ గోడల మధ్యలో చూసి ఇంట్రొడ్యూస్ చేసిన ప్లాన్స్ అయితే అలాగే ఉంటాయి సార్. దీనికి కంప్లీట్గా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, యూనివర్సిటీస్ని ఇన్వాల్వ్ చేసి ఒక ప్రాపర్గా తీసుకొచ్చిన ప్లాన్ అనేది ఈ ప్లాన్ సార్. దానివల్ల మిస్యూజ్ అయ్యే ఛాయిసెస్ తక్కువ ఉంటాయి సార్. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి సార్, ఏదైనా తీసుకోండి, మనం ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది చూడాలి. మిస్యూజ్ 1-2% మెంబర్ చేస్తారు సార్, కానీ 98% మెంబర్స్కి మనం దాన్ని ఆపలేము. సో ఇప్పుడు మీరే చెప్పారు సార్, మన నియోజకవర్గంలో అది మరీ అధ్వానం చెప్పాలి అంటే 56 లక్షల రూపాయలు ఒక కంప్యూటర్ ఆపరేటర్ స్కామ్ చేసింది. ఒక చిన్న కంప్యూటర్ ఆపరేటర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సార్. మళ్ళీ మీరు 2024 ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లో 56 లక్షల స్కామ్ 56 లక్షల స్కామ్ చేసింది. దాన్ని ఆడిట్ డిపార్ట్మెంట్ పట్టుకున్నప్పుడు విత్ ఇన్ సేమ్ డే నైట్ పే బ్యాక్ చేసింది సార్. సేమ్ నైట్ ఈ రోజు పట్టుకున్నారు, ఈ రోజు నైటే బ్యాక్ మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే ఆమె దగ్గర గత 10 సంవత్సరాలు వర్క్ చేస్తుంది, కాంట్రాక్టర్ ఎంప్లాయ్. అంటే ఇంకా ఎన్ని కోట్ల స్కామ్ చేసిందో చూస్తే దాని ఒక్క జిహెచ్ఎంసీ సర్కిల్, ఒక ఓన్లీ చందానగర్ సర్కిల్, ఇలాంటి ఎంప్లాయ్ ఒక చిన్న ప్లేస్ లోనే అంత స్కామ్ జరిగిందంటే 56 కోట్ల రూపాయల స్కామ్స్ అని జరుగుతున్నాయి సార్. ఈ ఆడిట్ డిపార్ట్మెంట్స్ అనేవి చాలా యాక్టివ్ చేయాలి సార్. మీరు 56 లక్షల స్కామ్ చేసినాక మీరు ఎందుకు ఊరుకున్నారు? అదే కళ్యాణ్ గారు పదే అదే చెప్తారు కదా, సోషల్ ఆడిట్ చేయాలి, సోషల్ ఆడిట్ చేస్తేనే ఆ బాధ్యత ఉంటుంది అంటారు. సో ఇప్పుడు ఈ సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్కి కూడా అటువంటి చెక్ సిస్టమ్స్ అనేవి ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ వెళ్తున్నారు. కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చారు సార్. ఈ రోజు వచ్చి ఈ రోజు 10 పథకాలు పెట్టి ఓకే కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు అనిపించుకోవడం ఆయన ఇంటెన్షన్ కాదు సార్. సార్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మారాలి, ఇప్పుడు చేసే స్టెప్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అయ్యేలాగా ఉండాలన్న ఇంటెన్షన్ తప్ప సార్ చేయాలనుకుంటే సార్ ఉన్న ఫేమ్కి ఒక వారం రోజుల్లో నెల రోజుల్లో పేరు తెప్పించుకోవడం పెద్ద కాదు. ఆయన పేరు ఏం కొత్త కాదు, రాజకీయాలు ఉన్నప్పుడు లేనప్పుడు ఆయన పేరు ఆయన స్ట్రాటజీ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ సార్. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ యూజ్ అయ్యేలాగా ఉండాలి, ఇలాంటి స్కామ్స్ అనేది మళ్ళీ ఎక్కడ జరగకూడదు అన్నదానికి అన్ని అనాలిసిస్ చేసి పెడుతున్నారు సార్. అండ్ మేజర్గా చూసుకుంటే సోషల్ ఆడిట్ అన్నారు సార్. మీరు సోషల్ ఆడిట్ అనేది ప్రతి ఒక్క పౌరుడి నుంచి రావాలి సార్. ఇప్పుడు మనం జిహెచ్ఎంసీకో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాం, పని తొందరగా కావాలని చెప్పి మనమే లంచం ఇస్తాం, మనం వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం. అది మనలో మార్పు రావాలి, వస్తే ఆటోమేటిక్గా అది కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. మా కళ్యాణ్ గారు అదేనైతే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తారు సార్. పార్టీ పెట్టి ఇనిషియల్ స్టేజ్లో కూడా మాకు చాలా గైడ్ చేశారు. ప్రశ్నించే తత్వం మనలో ఉండాలి, జనసేన పుట్టిందే ప్రశ్నించడానికి అన్నారు. లంచం తీసుకుంటున్నప్పుడు గల్లా పట్టుకొని గట్టిగా అడిగి ఎందుకు తీసుకుంటున్నావు లంచం, నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ సర్వెంట్వి, నువ్వు శాలరీ తీసుకోవట్లేదా అని అడగగలిగే ధైర్యం ఎవరికి లేదు సార్. పని కావాలి, పని కోసం లంచం ఎవరి హడావిడిలో వాళ్ళు సరెండర్ అయిపోతూ పోతున్నారు. పని లేట్ అయినా ఏం లేదు సార్. లంచం ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది కొన్ని సంవత్సరాల్లో మారుతుంది. ఇంకోటి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఒకవైపు పనిచేస్తుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆరోగ్యశ్రీ సేమ్ పేరుతో కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ గారు కూడా ఇక్కడ అదే పేరుతో కంటిన్యూ చేశారు. అక్కడ ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ అని చెప్పని గత ప్రభుత్వం తెచ్చింది, వైసీపీ ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఆరోగ్యశ్రీ పేరుతో తీసుకొచ్చింది. ప్లస్ ఈ రెండింటికంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని చెప్పని హెల్త్ సెక్టర్, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా 25 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అని పెట్టడానికి ఏంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ కానీ ఆలోచన కానీ? మీరు కళ్యాణ్ గారికి క్లోజ్గా ఉంటారు కాబట్టి ఎక్కడి నుంచి పుట్టింది ఈ ఆలోచన అసలు? అదే సార్, ఇందాక మీకు సింపుల్గా మనం ఒక అనాలిసిస్ చేసుకున్నాం సార్. కరోనా వచ్చింది, ఒక ఫ్యామిలీ మొత్తంకి లాస్ట్ టైం ఆరోగ్యశ్రీ ఎలా ఉండేది సార్, ₹1,00,000 ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళినప్పుడు 2 లక్షలు 2.5 లక్షలు పెట్టారు లిమిట్. ఆ 2.5 లక్షలు ఒక వార్డ్ సర్జరీ చేయాలంటే కూడా సరిపోవు సార్ ఇప్పుడున్న కార్పొరేట్ వైద్యంలో. నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకుంటే సరిపోతుంది, కానీ కార్పొరేట్ హాస్పిటల్లో 2.5 లక్షలు సరిపోవు. సో ఏదో మన పథకం పేర్ల కోసం వద్దు, 25 లక్షలు పెడతాం సార్. 25 లక్షలు పెడితే ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారు? నిజంగా నీడ్ ఉన్న వాళ్ళకి యూజ్ చేసుకుంటారు. ఇది మనకు ఇప్పుడు హార్ట్ సర్జరీ ఉంది సార్, అవసరం లేకుండా పోయి మనం బెడ్ మీద పడుకొని చేయించుకోం. సో నీడ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ 25 లక్షల రూపాయలు సార్. లైక్ ఇంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో చూస్తుంటాం సార్, కార్లో పోతుంటే ఒక కార్ యాక్సిడెంట్ అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవ్వాలి సార్. కానీ ప్రభుత్వం పైన భారం కదా 25 లక్షలు పెట్టడం అనేది, అంటే ఆర్థిక భారం అయ్యే అవకాశం ఏం లేదంటారా? ఆర్థిక భారం పడ్డా కూడా ఒక పౌరుని కాపాడుతుంది సార్, అది మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి అవసరం లేకుండా పోయి బెడ్ మీద పడుకొని ఆపరేషన్ చేయించుకునే క్యారెక్టర్ వాళ్ళే సార్. దొంగ ఆపరేషన్ చూపించి డబ్బులు తీసుకుంటారు అంటారు అయితే. అంతే సార్ వాళ్ళు చేసే పని. కాకపోతే ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక పౌరుని కాపాడుకోవాల్సిన బాధ్యత, భారం పడ్డా కూడా పౌరుని కాపాడుకోవాలి సార్. ఎందుకు అంటే ఒక రాజు వాళ్ళున్న పాలకు అందరినీ ప్రజల్ని కాపాడే బాధ్యత రాజుది, కాబట్టి ఆ ఇంటెన్షన్లో వెళ్ళారు. రైట్ రైట్ థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది
ఆరోగ్య బీమాకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేసింది. ఏకంగా 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ని, అది కూడా యూనివర్సల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అమలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇది కేవలం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఎజెండాలో పెట్టిన అంశం కాబట్టి ఆయన ఆలోచనల్ని కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.